నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో చోటు చేసుకున్న హత్య సంఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాన్ని బలిజ సంఘం తరపున 2 కుమార్తెలకు సుకన్య యోజన పథకం కింద 50,000 రూపాయలను బలిజ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోకల రవిని ప్రకటించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఈ పథకంలో నగదు జమ చేయడం జరుగుతుందని ఆ సంఘం సభ్యులు తెలిపారు. హలో అన్న ఇస్తున్నా డబ్బులు మళ్ళీ 10 నిమిషం మాట్లాడుతున్నా. ఈరోజు దార్కాన్పాడిలో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాత వాళ్ళ పిల్లలకి బలిజ సేవా ఫౌండేషన్ సభ్యుల ద్వారా 50,000 రూపాయలు నగదు అందజేశాం. వాళ్ళిద్దరికీ చెరొక 25,000 పిల్లలకి డిపాజిట్ చేయమని చెప్పి బ్యాంకుకి అందజేశాం, బ్యాంకుకి సభ్యుల ద్వారా. అలాగే డాక్టర్ పోకల రవి గారు సంవత్సరానికి 11,000 రూపాయలు, అలాగే బలిజ సేవా ఫౌండేషన్ తరఫున 10,000, ఇరువురికి చెరొక 5 లక్షలు 18 సంవత్సరాలు తర్వాత వాళ్ళకి వచ్చే విధంగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానికి ఈరోజు మా సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళకి చెక్కుల రూపంలో అందజేశాం. వాళ్ళకి వాళ్ళిద్దరి పేర్లు సంవత్సరం ఒక పాప 3 సంవత్సరాలు. వాళ్ళిద్దరికి కూడా మేము ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సపోర్టు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు జరిగినటువంటి దానికి బాధపడుతూ మేము మా వంతుగా ఈ ఆర్థిక సహకారం అందిస్తున్నాము. డాక్టర్ గారు పోకల రవి గారికి, మా బలిజ సేవా ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసిన విషయం విదితమే. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లా నుండి ఎవరైతే బాధిత లక్ష్మీనాయుడు భార్య సుజాత గారికి BSF నెల్లూరు జిల్లా BSF బలిజ సేవా ఫౌండేషన్ తరఫున ఒక 50,000 రూపాయలు వాళ్ళిద్దరి పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే మా BSF గౌరవ అధ్యక్షుడు ప్రెసిడెంటు మా డాక్టర్ పోకల రవి సార్ గారు మరియు మా BSF సభ్యులందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం సార్ 11,000, BSF నిధి నుండి 10,000 రూపాయలు రెండు కలిపి సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ద్వారా ఆ పిల్లలకి పేరుతో ఎవ్రీ ఇయర్ జమ చేయడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దరు పిల్లల భవిష్యత్తుకి అదొక బంగారు నిధిగా మలచడం కోసం మా BSF సభ్యులందరం కూడా కలిసి ఈ సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు R&B గెస్ట్ హౌస్ నెల్లూరుకు వచ్చి వాళ్ళకి 50,000 రూపాయల డబ్బులు మరియు ప్రతి నెల ప్రతి సంవత్సరం మేమేం చేస్తాం అనేది డాక్టర్ గారు, అలాగే కమతం సుబ్బారావు గారు, మిగతా సభ్యులందరం కూడా కలిసి వివరించి ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయికి ఈరోజు మా వంతు భరోసా కల్పించి ధైర్యం కల్పించి ఆ అమ్మాయికి ఇచ్చేయడం జరిగింది. నమస్కారం. సభ తీసుకుంటాం.